హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉషా. ఈరోజు మీకు నేను కేక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ కేక్ని తయారు చేసుకోవడం కోసం నేనైతే ఎగ్ కానీ ఓవెన్ కానీ పాలు కానీ వాడట్లేదండి. అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరి కొంతమందికి చేరుతుంది. అలాగే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను 1 కప్పు మైదాకి 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను అన్నమాట. అలాగే 1/2 కప్పు పెరుగును కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా బౌల్లో డైరెక్ట్గా వేసేసేయండి. అలాగే 1/4 కప్పు ఆయిల్ని తీసుకున్నాను. 1/2 స్పూన్, ఇదిగోండి ఈ విధంగా చిన్న స్పూన్తో 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ కంటే బేకింగ్ సోడా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ముందుగా పిండంతా తడిసేలా చూసుకొని తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇందులో షుగర్ ఉంటుంది కదా, ఈ షుగర్ అన్నమాట కరుగుతుంది. కొద్దిగా వాటర్ని వేసుకొని చూసుకొని వేసుకోండి. వాటర్ అయితే ఇలా వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలాగే షుగర్ మెల్ట్ అవుతుంది, మనకి వాటర్ క్వాంటిటీ కూడా బాగా తెలుస్తుంది. ఒకే వైపు నుంచి కలుపుకోవాలండి. మనం ఒకవైపు నుంచి కలుపుకుంటే మనకి కేకు ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్నప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి ఎసెన్స్ని వాడట్లేదండి, నేను ఇలాచీ పౌడర్ని వాడుతున్నాను. ఇదిగోండి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ విధంగా బ్యాటర్ వచ్చేలా వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మైదాని వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మైదాని చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల మనకి పైన అడుగున బటర్ పేపర్ వేసుకుంటే పర్వాలేదు, లేదంటే ఇలా మనం కంపల్సరీ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి అడుగు అనేది మాడిపోకుండా మందంగా అయిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కేక్ బ్యాటర్ని కలుపుకొని ఈ విధంగా చూడండి. ఏమన్నా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ని వేసుకోండి. ఏమన్నా పల్చగా అనిపిస్తే కొద్దిగా మైదాని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పిండి వేసి రెడీ చేసిన బౌల్లోకి వేసేసుకోవాలి. స్టవ్ మీద ముందుగానే ఇలా ఒక స్టాండ్ని పెట్టేసి ఒక గిన్నెలో స్టాండ్ని పెట్టేసి ఉంచేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా వేడైన తర్వాత దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో పెట్టి మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మధ్యలో చూస్తూ ఒకసారి అయిందేమో చూస్తూ ఉండాలి. ఇది అయింది అని మనకి తెలియడం కోసం ఒక టూత్ పిక్ని కానీ ఒక చాక్ని కానీ మధ్యలో పెడితే దీనికి అంటకుండా ఉంటే మనకి ఇది ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చూడండి ఇక్కడ నాకైతే ఇంకా అవ్వలేదు, అంటింది. మళ్ళీ ఇంకా కాసేపు అయితే ఉంచుతున్నాను. ఇది నాకు రెడీ అయ్యేసరికి దగ్గర ఒక 1/2 అవర్ అయితే అయిపోయిందండి. 15 మినిట్స్లో అయితే కేక్ రెడీ అవ్వలేదు. ఉడికేసరికి పర్ఫెక్ట్గా ఉడికేసరికి 1/2 అవర్ కంపల్సరీ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన కేక్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనం చేసుకోవాలి. నాలా తొత్తర ఎక్కువై ముందుగానే కట్ చేసేయండి. పిల్లలు వచ్చే టైం అయిందని నేనైతే కట్ చేసేసాను అనమాట. వాళ్ళకి వచ్చేసరికి చల్లార్చి పెడదామని. ఇదిగోండి కేక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట బ్యాక్ సైడ్. అలాగే చూడండి ఫ్రంట్ అయితే ఈ విధంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నేనైతే మిడిల్లో కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర కొంచెం క్రీమ్ ఉంది, దాన్ని అప్లై చేయడం కోసం మిడిల్లో కట్ చేసుకుంటున్నాను. చూడండి మీకు కూడా చూపిస్తా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. మధ్యలో ఎయిర్ బబుల్స్ ఎలా వచ్చాయి అనేది కూడా మీకు చూపిస్తాను.
ఫైనల్గా కేక్ని అయితే నేను ఈ విధంగా రెడీ చేశాను.